గుడ్ అండి. యాక్చువల్లీ నేను గాజువాక కోర్టులోని అడ్వకేటు. మాది కురుమన్నపాలెం. బట్ మేము ఎటు మెడిటేషన్ చేస్తాం, దాంతో పాటు శాకాహారి పాటించి ప్రచారం చేస్తాం. మరి ఇంకా స్పెషాలిటీ వృక్షారోపణ వర్క్ చేస్తాం. ఇది ఒక సోషల్ వర్క్. ఎలాగా ఎక్కడ వీళ్ళవుతే వృక్షారోపణ చేస్తాం. లేదు అంటే ఇంట్లోని ఏది కూడా పళ్ళు ఫ్రూట్స్ తింటే జస్ట్ లైక్ సపోటా, సీతాఫలం, కస్టర్డ్ ఫ్రూట్ ఇలాంటివి ఎట్సెట్రా తింటే దాని పిక్కలకి మేము అది ఉంచేసి ఆరిపెట్టేసి జూన్ సీజన్లోని స్టార్టింగ్లోని వర్షం స్టార్ట్ అవుతే అది మన జోబులో పెట్టుకొని వెళ్తాం. తర్వాత కొన్ని ఏం చేస్తాం, మట్టితో బాల్ చేస్తాం, సీడ్ బాల్స్ చేసి ఎక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి నాకు పట్టుకుని వెళ్ళి అక్కడ రోడ్ సైడ్ సైడ్కి అందరితో చేయిస్తాం కూడా. సూపర్ అండి. మేము అక్కడ టూర్కి వెళ్ళి బాల్స్ తీసుకెళ్ళి అందరితో వేయించడం. అంటే ఇది ఈజీ ప్లాంటేషన్ కోసం. ఎందుకంటే ట్రైన్లోనే వెళ్తున్నప్పుడు కూడా దాన్ని వచ్చి బస్సులోని బైక్లోని నడిచి ఎలాగ కూడా మామూలుగా వేసే కన్నా మట్టితో బాల్స్ చేస్తే మట్టితో దాంతో ఉంటుంది కాబట్టి విడిగా అయిపోకుండా ఉంటుంది. మట్టిలో కలుస్తుంది అంటే విత్తనంతో పాటు మట్టి కూడా ఇచ్చి విసిరేస్తాం. ఆ బరువు కూడా కరెక్ట్ గా వెళ్తుంది. మామూలుగా వేస్తే విత్తనం పైన ఉండిపోతుంది. అవునవును. ఈజీ టు జర్మినేషన్ కి అది హెల్ప్ఫుల్ అవుతుంది. అవును సార్. థ్యాంక్ యూ అండి.